హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్సి ప్లాంట్స్ వరల్డ్. సో ఈసారి మన దగ్గర ఏంటంటే మీకు ఫ్రూట్ ప్లాంట్ మీద మంచి ఆఫర్స్ ఉన్నాయి. మీకు ఆల్మోస్ట్ మన దగ్గర వచ్చేసి 4 to 5 వెరైటీ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ మీకు జస్ట్ 100 నుంచి 150 లోపు అవైలబుల్ ఉన్నాయి అనమాట. సో అవే కాకుండా మన దగ్గర చాలా రకాల కొత్త ప్లాంట్స్ వచ్చాయి. దాంట్లో మీకు ఏంటంటే మనకి వైట్ వాటర్ యాపిల్ ఉంది, అండ్ దట్టు మనకి ఏంటంటే మీకు పనసపండు ఆల్రెడీ మనకి ఫ్రూట్స్ తోటి ఉన్నాయి అనమాట. సో ఈసారి మనకి ఫ్లవరింగ్స్ లో కూడా మీకు బంచ్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మనకి. సో దాంట్లో కూడా ఇంకోటి ఏంటంటే మనకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈవెన్ మీరు లోకల్ కి మనైతే మనకి వితిన్ 1 డే డెలివరీ ఉంటుంది అనమాట. అదర్ సైడ్ కూడా మనకి కొరియర్ ఫెసిలిటీ ఉంది. సో మన షాప్ వచ్చేసి మీకు రోడ్ నెంబర్ 1 లో ఉంటుంది, కేపీహెచ్పీ కాలనీలో. సో మన దగ్గర మీకు ఆల్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి, మీకు ఇండోర్ కానివ్వండి, అవుట్డోర్ కానివ్వండి. సో చాలా రకాల మొక్కలు ఉంటాయి. సో ఈసారి మనకి ఏంటంటే ఈసారి ఇవి బంతి ప్లాంట్ చూస్తారు కదా, బంతిలో మన దగ్గర 2 టైప్ ఆఫ్ బంతి ప్లాంట్స్ ఉన్నాయి మనకి. ఆల్రెడీ మనకి చెట్టు కూడా చూసారు ఎలా బంచ్ లా ఉంది కదా, మనకి ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ తో ఉన్నాయి మనకి. సో దీని కాస్ట్ వచ్చి మన దగ్గర జస్ట్ 50 రూపీస్ ఉంటుంది అనమాట. పెద్ద సైజ్ ఆఫ్ ప్లాంట్ మనకి ఇది. సో చాలా ఈజీ మనం దీన్ని రిపోర్ట్ చేసేసుకొని పెద్ద దాంట్లో షిఫ్ట్ చేసుకుంటే మీకు ఇంకా మొక్క కూడా బాగా పెరుగుతుంది, అండ్ దట్టు మంచి హైట్ కూడా వస్తుంది అనమాట. సో 50 రూపీస్ ఉంటుంది మీకు బంతి ప్లాంట్ వచ్చేసి. సీజనల్ ఫ్లవర్స్ అనమాట మనకి బంతి, ఆరెంజ్ ఇంకా ఎల్లో కలర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకి పెద్ద సైజ్ అనమాట మనకి, ఆల్మోస్ట్ మనకి ఇలా ఇంత సైజ్ మనకి ఫ్లవర్ కూడా ఉంటుంది అనమాట వీటికి. సో బంతి 50 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ ఇంకోటి మన దగ్గర ఇలా చామంతి ప్లాంట్స్ కూడా ఉన్నాయి. చామంతి మనకి ఏంటంటే సార్ మనకి ప్యాకెట్ లో ఉన్నాయి. ఇవన్నీ మనకి హైబ్రిడ్ టైప్ ఆఫ్ వెరైటీస్ అనమాట, నాటు ఇవి మనకి. సో చాలా ఈజీగా మనకి మొక్క కూడా ఫ్లవరింగ్ వస్తూనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి చాలా వరకు మనకి చామంతి సీజనలే కాదనమాట, మనకి కొన్ని ప్లాంట్స్ మనకి త్రూ అవుట్ మనకి 365 days వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అన్నమాట చామంతి ప్లాంట్ వచ్చేసి. సో దీని కాస్ట్ కూడా మన దగ్గర జస్ట్ మీకు 40 రూపీస్ ఉంటుంది అన్నమాట. చామంతి మన దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 5 to 6 కలర్స్ ఆఫ్ చామంతి ప్లాంట్స్ ఉన్నాయి అనమాట. సో జస్ట్ 40 రూపీస్ ఉంటుంది చామంతి ప్లాంట్ వచ్చేసి. మనకి రణపాల ప్లాంట్ అనమాట, మెడిసినల్ కైండ్ ఆఫ్ ప్లాంట్. మనకి ఇది కిడ్నీలో మనకి స్టోన్స్ అలా ఉన్నా కూడా చాలా బాగా ఇది యూజ్ అవుతుంది. మెడిసినల్ ప్లాంట్ అనమాట. సో రణపాల అంటారు. అండ్ దీని కాస్ట్ కూడా మన దగ్గర జస్ట్ మీకు 80 రూపీస్ ఉంటుంది అన్నమాట రణపాల ప్లాంట్ వచ్చేసి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఒకటే ప్లాంట్ లో మీకు ఆల్మోస్ట్ ఒక 10 ప్లాంట్స్ వరకు కూడా ఉన్నాయి అనమాట. సో దీన్ని మనం తీసేసుకొని రిపోర్ట్ కూడా చేసేసుకోవచ్చు. సో రణపాల అంటారు. అండ్ దీని కాస్ట్ వచ్చి మన దగ్గర 80 రూపీస్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ వచ్చేసి మనకి కోలియాస్ ప్లాంట్స్ ఇవన్నీ మనకి సెమీ ఇండోర్ ప్లాంట్స్ అనమాట. సో చాలా ఈజీగా మనం బాల్కనీస్ వాటిలో గ్రో చేసేసుకోవచ్చు. సో దీంట్లో కూడా మన దగ్గర చాలా రకాల కలర్స్ ఉన్నాయి మీకు. ఇది మనకి సీజనల్ ఏం కాదనమాట మనకి. సో మన బాల్కనీస్ లో చాలా ఈజీగా ఎంట్రన్స్ దగ్గర కానీ కొంచెం ఎండ ఉంటే మనకి షేడ్ లో చాలా ఈజీగా పెంచేసుకోవచ్చు. అండ్ దీని వచ్చేసి మనం కోలియాస్ అంటాము. అండ్ దీని కాస్ట్ కూడా మన దగ్గర జస్ట్ 30 రూపీస్ ఉంటుంది అనమాట. ఇది మనం ఎక్కువ మన వర్టికల్ గార్డెనింగ్ లో కానీ అండ్ మనకి ఫెన్సింగ్ కి వాటికి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీని వచ్చేసి మనం రోహియో అంటాము, ROHIO అనమాట, రోహియో. సో ఇది మనకి కంప్లీట్ గా సెమీ ఇండోర్ ప్లాంటే. సో ఇది కూడా మనం చాలా ఈజీగా మనకి వాటర్ చాలా తక్కువ వేసుకొని సాయిల్ బాగా డ్రైగా ఉన్నప్పుడు మనకి ఇంకా వాటర్ వేసుకుంటే ఇంకా ఈ ప్లాంట్ కూడా మనకి చాలా రోజుల వరకు వస్తుంది. సో రోహియో అంటారు. అండ్ దీని కాస్ట్ కూడా మన దగ్గర 30 రూపీస్ ఉంటుంది అనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి పిటోనియాస్ అనమాట. సో దీంట్లో కూడా మన దగ్గర 3 కలర్స్ ఉన్నాయి మీకు, పింక్ అండ్ రెడ్ ఉంది, ఇంకోటి వైట్ కూడా ఉంది అనమాట. సో పిటోనియాస్ అంటారు. అండ్ దీని కాస్ట్ కూడా మన దగ్గర 30 రూపీస్. సో బేసిక్ ఏంటంటే మన దగ్గర ఇండోర్ ప్లాంట్సే కాకుండా మీకు చాలా రకాల ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. అండ్ దట్టు మీకు చాలా రేర్ కలెక్షన్స్ కూడా మన దగ్గర ఫ్రూట్ లో ఉంటాయి అనమాట. సో ఈ ప్లాంట్ వచ్చేసి మనకి యాపిల్ బెర్రీ, దీనికి మనకి ఫ్రూట్స్ కూడా ఉన్నాయి చూడండి, యాపిల్ బెర్రీ అనమాట. కంప్లీట్ గా మనకి ఇది గ్రాఫ్టెడ్ చేసింది మనకి కింద. సో దీనివల్ల మనకి హైట్ రాదు కాబట్టి మనం చాలా ఈజీగా మనం బాల్కనీస్ లో గ్రో చేసుకోవచ్చు అనమాట. సో యాపిల్ బెర్రీ అంటారు. అండ్ దీని కాస్ట్ వచ్చి మన దగ్గర 250 రూపీస్ ఉంటుంది మీకు. ఆల్మోస్ట్ మనం చాలా ఈజీగా మనం 14 ఇంచెస్ పాట్ కానీ లేదా మనకి 100 రూపీ టబ్స్ ఉంటాయి కదా, సో దాంట్లో మనం చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు అనమాట. యాపిల్ బెర్రీ అంటారు. సో 250 రూపీస్ కాస్ట్ ఉంటుంది ఇది మనకి. ఆల్రెడీ మనకి ఫ్రూట్స్ తో ఉన్నాయి ఇలాగా చాలా వరకు. ఆల్మోస్ట్ ఒక 3 టైప్ ఆఫ్ బనానా ప్లాంట్స్ ఉన్నాయి మనకి. సో బేసిక్ ఏంటంటే మనకి చక్కెరకేళి కానీ లేదా మనకి కూరటి ఉంటాయి కదా, సో మన దగ్గర ఏంటంటే 3 టైప్ ఆఫ్ మీకు కూరటి ఉంది, అండ్ అటు మనకి చక్కెరకేళి ఉంది. ఈవెన్ దో మనకి రెడ్ కలర్ బనానా కూడా ఉందన్నమాట. సో బనానా ప్లాంట్ లో మీకు ఈసారి ఆఫర్ లో ఉంది మనకి 29 వరకు, మీకు February 4th వరకు కూడా ఆఫర్ ఉందన్నమాట. సో మనం బేసిక్ గా అమ్మే ప్రైస్ అయితే ఉంటుంది మీకు 150 రూపీస్ అనమాట. బట్ మీకు ఆఫర్ లో వచ్చేసి ఓన్లీ 100 రూపీస్ కి మనం బనానా ప్లాంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో 100 రూపీస్ బనానా ప్లాంట్ మీకు ఏదైనా కూడా. సో బనానా ప్లాంట్ 100 రూపీస్ కాస్టే. ఇంకోటి మన దగ్గర మల్బెరీస్ కూడా ఉన్నాయి. సో మల్బెరీ కూడా మనకి గ్రాఫ్ట్ చేసి పెంచింది అనమాట. సో మల్బెరీస్ మనకి చాలా ఈజీగా వస్తాయి. ఈవెన్ దో మనకి చిన్న స్టెమ్ మనం కట్ చేసి పెట్టినా కూడా మల్బెరీ ప్లాంట్ చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు అనమాట. సో మల్బెరీ ప్లాంట్ కాస్ట్ వచ్చేసి మీకు 350 రూపీస్ ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ మనకి ఇలా ఫ్రూట్స్ కూడా ఉన్నాయి చూడండి, వీటికి చిన్న ఫ్రూట్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి వీటికి ఇలాగా. సో ఇది కూడా మనము చాలా ఈజీగా మనం టబ్స్ కానీ లేదా మనకి పాట్లలో కూడా చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు అనమాట. డ్రాప్ వెరైటీ కాబట్టి మనకి ఎక్కువ హైట్ రాదు కాబట్టి మనం చిన్న స్పేస్ బాల్కనీస్ లో కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. సో మల్బెరీ అంటారు. సో 350 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ ఇంకోటి మన దగ్గర వచ్చేసి మీకు బిర్యానీ ప్లాంట్స్ కూడా ఉంటాయి ఇలాగా మనకి. బిర్యానీ లీఫ్ అనమాట, బే లీఫ్ అంటారు కదా. సో ఎక్కువ మనం కర్రీస్లలో కానీ బిర్యానీస్లలో మనం బయట కొంటూ ఉంటాం మన మార్కెట్లలో. అది మనకి డ్రై లీఫ్ అనమాట. అలా కాకుండా మనం డైరెక్ట్ గా మనము తెంచి కూడా మనం కర్రీస్లలో వాటర్ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో బే లీఫ్ మనం అమ్మే ప్రైస్ ఏంటంటే మీకు 190 రూపీస్ ఉంటుంది. బట్ మీకు ఈసారి ఆఫర్లో మీకు 150 రూపీస్ కాస్టే ఉంటుంది అనమాట. సో ఇవే కాకుండా మన దగ్గర చాలా రకాల మొక్కలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను ఏమేమి ఉన్నాయో. అండ్ ఇంకొక ప్లాంట్ వచ్చేసి మనకి ఇవన్నీ కూడా మనకి మల్బెరీ ప్లాంట్సే.
ఆల్మోస్ట్ మన దగ్గర వచ్చేసి 100 ప్లాంట్స్ కంటే ఎక్కువే ఉన్నాయి. అండ్ స్వీట్ లైమ్ అనమాట, స్వీట్ లైమ్ ప్లాంట్ కూడా గ్రాప్ చేసింది. ఆల్రెడీ మనకి చూసారు కదా చాలా బంచ్ ఆఫ్ మనకి ఫ్రూట్స్ కూడా ఉన్నాయి వీటికి. స్వీట్ లైమ్ అనమాట. సో స్వీట్ లైమ్ ప్లాంట్ కూడా మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. ఇది కూడా మనకి సేమ్ లైక్ మనకి ఆరెంజ్ ప్లాంట్ ఎలాగో ఇది కూడా మనం అలా టైప్ ఆఫ్ వెరైటీ అనమాట. సో మనం డైరెక్ట్ గా ప్లక్ చేసేసుకొని ఈ తొక్కతో పాటు మనం తినేయచ్చు అనమాట. ఇలా మనకి స్టార్టింగ్ మనకి గ్రీన్ గా ఉంటుంది, వన్స్ మనకి ఇలాగా ఎల్లోయిష్ గా టర్న్ అయిందంటే కంప్లీట్ గా మనకి రెడీ టు ఈట్ అనమాట. సో స్వీట్ లైమ్ అంటారు. అండ్ దీని కాస్ట్ కూడా మన దగ్గర 250 రూపీస్ ఉంటుంది అనమాట. గ్రాప్ చేసింది ఇది మనకి చిన్న పాట్ లో కూడా సరిపోతుంది అనమాట. ఒక 12 ఇంచెస్ పాట్ కానీ లేదా మనకి 14 ఇంచెస్ పాట్ మనకి చాలా ఈజీగా దీన్ని పెంచేసుకోవచ్చు. స్వీట్ లైమ్ 250 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ ఇంకొక ప్లాంట్ ఏంటంటే మీకు ఇది వచ్చేసి టేబుల్ లెమన్ అనమాట ఇది. సో టేబుల్ లెమన్ ప్లాంట్ కూడా మనం అమ్మే ప్రైస్ మీకు 190, 150 అలా ఉంటుంది కదా. సో ఈసారి మీకు ఆఫర్ లో మనకి 100 రూపీస్ కి మాత్రమే టేబుల్ లెమన్ ప్లాంట్ కూడా ఉందన్నమాట. సో ఈ రోజు 26 నుంచి మీకు అప్ టు February 4th వరకు కూడా ఆఫర్ ఉంది. మనం బేసిక్గా మనం ఏంటంటే 2 days వరకే మనం ఆఫర్ ఎప్పుడు ఇస్తుంటాం కదా. సో ఈసారి అలా కాకుండా మనం సమ్మర్ లో కూడా మనం చాలా ఈజీగా మనకి ఫ్రూట్ ప్లాంట్ ని గ్రో చేసేసుకోవచ్చు. సో టేబుల్ లెమన్ అంటారు. అండ్ దీని కాస్ట్ కూడా మన దగ్గర జస్ట్ 100 రూపీసే ఉంటుంది ఆఫర్ లో మీకు. ఇవన్నీ కూడా మనకి ఆయిస్టర్స్ అనమాట. సో ఇది మనకి బిల్ల గన్నేరు ప్లాంట్. సో దీంట్లో కూడా చాలా రకాల కలర్స్ ఉన్నాయి మనకి. ప్లాంట్ కూడా చాలా పెద్ద ప్లాంట్ వచ్చింది సార్ మనకి. సో 40 రూపీస్ కాస్ట్ ఉంటుంది మనకి. సో ఇవన్నీ కూడా మనకి ఆయిస్టర్స్ అనమాట. సో వీటిని ఆయిస్టర్స్ అంటారు. సేమ్ మనం ఇది ఎలా ఉంటుందంటే సేమ్ లైక్ మన చామంతి ప్లాంట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, బట్ వీటిని ఆయిస్టర్స్ అంటారు అనమాట. సో చాలా బాగా గ్రో అవుతాయి మనకి, సీజనల్ ఫ్లవర్స్ కూడా ఇవి. సో వీటికి ఏంటంటే మనకి చాలా తక్కువ వాటర్ ఉండాలన్నమాట. సో వాటర్ మనకి ఎంత తక్కువ ఉంటే మీకు ప్లాంట్ యొక్క గ్రోత్ కూడా అంతే బాగా గ్రో అవుతుంది. అండ్ దట్టు మనకి ఏంటంటే సెమీ షేడ్ అనమాట. సో ఎక్కువ ఎండలో పెట్టవలసిన అవసరం కూడా లేదు. సో జస్ట్ మీకు 1-2 hours ఎండ వచ్చినా కూడా దీన్ని మనం చాలా బాగా గ్రో చేసుకోవచ్చు అనమాట. సో ఆయిస్టర్స్ కాస్ట్ మన దగ్గర 40 రూపీస్ ఉంటుంది. అండ్ ఇది బిల్లగన్నేరు కాస్ట్ కూడా మీకు 40 రూపీసే ఉంటుంది అనమాట. సో ఇంకొక ప్లాంట్ మీకు దయాంతస్. సో ప్లాంట్ చూడండి చాలా బుషీ టైప్ ఆఫ్ ప్లాంట్ అనమాట మనకి. సో బేసిక్గా లాస్ట్ టైం కూడా మన దగ్గర ఎప్పుడు కూడా మనకి చిన్న చిన్న ప్లాంట్స్ వస్తుంటాయి. ఈసారి మీకు అలా కాకుండా ప్లాంట్ మొత్తం కూడా ఇలా ఫుల్ బుషీగా ఉందన్నమాట. సో దయాంతస్ ప్లాంట్ ని చాలా ఈజీగా పెంచేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మనకి చాలా హార్డ్ గా సర్వైవ్ అయ్యే ప్లాంట్ ఇది. సో దీని కాస్ట్ కూడా మన దగ్గర 40 రూపీసే ఉంటుంది. సో ఇంకోటి మన దగ్గర ఇండో ప్లాంట్ లో కూడా పచేరా అనమాట. దీన్ని మనం చైనా డాల్ కూడా అంటారు. ఇది వచ్చేసి మనకి చైనీస్ వాళ్ళ మనీ ప్లాంట్ మనకి. సేమ్ లైక్ మనకి ఎలాగ మనీ ప్లాంట్ ఉంటుందో అది కూడా మనకి ఫెంగ్ షూ టైప్ ఆఫ్ ప్లాంట్ అనమాట. ఇది మనకి వచ్చేసి వాస్తు కైండ్ ఆఫ్ ప్లాంట్. ఇది చాలా బాగా గ్రో అవుతుంది అనమాట. సో మీకు బయట ఎప్పుడైనా స్టేషనరీ ప్లాంట్ లో మీకు అబ్జర్వ్ చేస్తుంటే ఇంకా ఇది మనకి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ చాలా ఎక్కువ మనకి దొరుకుతూ ఉంటాయి కదా. సో మన దగ్గర ఇలాగా లైవ్ ప్లాంట్స్ కూడా ఉంటాయి అనమాట. సో దీని వచ్చేసి మనం పచేరా అంటారు లేదా మనకి చైనా డాల్ కూడా అంటారు అనమాట. సో మనకి ఇది కూడా కంప్లీట్ గా ఇండోరే. ఒక చిన్న ఆకు కూడా రాలేదన్నమాట మనకి, అంత బాగా ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది మొక్క మనకి. సో ఇండోర్ లో చాలా బాగా గ్రో చేసేసుకోవచ్చు. అండ్ దీని కాస్ట్ వచ్చి మన దగ్గర 350 రూపీస్ మీకు ఇలాగా 6 ఇంచెస్ పాట్ లో వస్తుంది అనమాట. ఇదే మనం పెద్ద పాట్ లో ఇంకా షిఫ్ట్ చేసుకుంటే మీకు 10-12 ఇంచెస్ పాట్లలో సో మొక్క కూడా చాలా మీకు అప్ టు 10 feet వరకు కూడా మనకి హైట్ వస్తుంది. అండ్ చాలా బాగా మనం కార్నర్స్ లో వాటిలో పెంచేసుకోవచ్చు అనమాట. సో 350 రూపీస్ కాస్ట్ పచేరా అంటారు. అండ్ ఇంకొక ప్లాంట్ వచ్చేసి మనం దీని వచ్చేసి జొనాడో అంటారు అనమాట. ఇది కూడా మనకి ఇండోర్ ఇంకా ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్. ఇది కూడా మనకి చాలా లో లైట్ లో ఉన్నా కూడా చాలా ఈజీగా గ్రో అవుతుంది అనమాట. సో దీని కాస్ట్ కూడా మన దగ్గర 190 రూపీస్ ఉంటుంది మీకు. కంప్లీట్ గా ఇండోర్ ఇంకా మీకు ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ మీకు జొనాడో అంటారు. అండ్ ఇవన్నీ మనకి ఫ్లోడెండ్రాన్ ప్లాంట్స్. సో మన దగ్గర ఇలా ఫిడిల్ లీఫ్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. దీన్ని మనం ఫిడిల్ లీఫ్ అంటారు అనమాట. సో దీనివల్ల మనకి మెయిన్ యూజ్ ఏంటంటే మీకు కార్నర్స్ లో ఎంటీ స్పేస్ అలా ఉన్నప్పుడు మీకు ఇదే ప్లాంట్ మనం పెద్ద పాట్ లో షిఫ్ట్ చేసుకుని పెట్టుకుంటే మీకు 10 feet వరకు హైట్ వస్తుంది. చాలా మంచి ఇండోర్ ఇది కూడా మనకి. సో మెయిన్ ఏంటంటే మనకి మీకు ఒక లీఫ్ ఎండిపోవడం కానీ లేకపోతే డ్రై అయిపోవడం కానీ ఏజ్ నుంచి మనకి ఇలాగా డ్రై అయిపోతూ వస్తుంటుంది కదా. సో ఓన్లీ ఫర్ 2 reasons అనమాట మనకి. ఒకటి వచ్చేసి మనకి ఎక్కువ వాటర్ వేయడం వల్ల కానీ, ఇంకోటి మనకి అసలు వాటర్ వేయకపోవడం వల్ల. ఈ టూ రీజన్స్ వల్లనే మీకు చాలా వరకు ప్లాంట్స్ మీకు డ్రై అయిపోతూ ఉంటాయి అనమాట. సో వాటర్ అనేది మనకి రెగ్యులర్ గా వేయకుండా మీకు డే బై డే అలా వేసుకుంటూ ఉంటే చాలా రోజుల వరకు మన మొక్కల్ని కాపాడుకోవచ్చు అనమాట. సో ఫిడిల్ లీఫ్ అంటారు. అండ్ దీని కాస్ట్ కూడా మన దగ్గర 150 రూపీస్ ఉంటుంది. అండ్ దీన్ని వచ్చేసి మనం పెట్రా క్రోటన్ అంటామన్నమాట. ఇది మనకి పెట్రా క్రోటన్ సెమీ ఇండోర్ ప్లాంట్. ఇది మనం బాల్కనీస్ లో మనం ఎంట్రన్స్ దగ్గర కానీ అలా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. కలర్ఫుల్ గా ఉంటుంది కాబట్టి మనకి కలర్ఫుల్ గా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా దీన్ని ఎంట్రన్స్ దగ్గర పెట్టేసుకోవచ్చు. మనం 2 plants తీసుకొని మనం అటు ఇటుగా పెట్టేసుకోవచ్చు అనమాట. దీన్ని మనం పెట్రా క్రోటన్ అంటాము. అండ్ దీని కాస్ట్ కూడా మన దగ్గర 150 రూపీస్ మీకు ఇలా విత్ పాట్ వస్తుంది, 6 inches పాట్. సో కాగడమల్లెలో మనకి 2 type ఆఫ్ కాగడమల్లె ప్లాంట్స్ ఉంటాయి మనకి. ఒకటి వచ్చి మనకి రెడ్ ఉంటుంది, మనకి కింద రెడ్ వచ్చేసి పైన వైట్ ఉంటుంది కదా. ఇది మనకి కంప్లీట్ గా మనకి వైట్ అనమాట. సేమ్ లైక్ మన మల్లె ఎలా ఉంటాయో అలాగే ఉంటుంది అనమాట కాగడమల్లె. అండ్ దీని కాస్ట్ కూడా మన దగ్గర 80 రూపీస్ ఉంటుంది అనమాట. కాగడమల్లె కాస్ట్ వచ్చేసి ఇది మనకి సీజనల్ కాదు మనకి. సో త్రూ అవుట్ మనకి 365 days వస్తుంది కాబట్టి మనం ఎక్కువ మనకి పూజకి వాటికి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో కాగడమల్లె అంటారు. 80 రూపీస్ కాస్ట్ ఉంటుంది. ఇంకోటి మన దగ్గర వచ్చేసి బ్లాక్ జామా. సో బ్లాక్ జామాలో మీకు లాస్ట్ టైం అసలు ఫ్రూట్స్ లేకుండే కదా. ఈసారి మనకి చూడండి చెట్టు నుండి కూడా మనకి ఇలాగా ఫుల్ ఆఫ్ మనకి ఫ్రూట్స్ తో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి బ్లాక్ జామ్ అనమాట.
సో దీన్ని మనం నేపాలి జామా కూడా అంటారు. సో ఇదేంటంటే మనకి కంప్లీట్ గా పైన వచ్చేసి మనకి ఫ్రూట్ కూడా బ్లాక్ కలర్ లో ఉంటుంది, మన లోపల పల్ప్ మాత్రం మీకు డార్క్ పింక్ కలర్ లో ఉంటుంది అనమాట. సో నేపాలి జామా లేదా మనకి బ్లాక్ జామా అంటారు. అండ్ దీని కాస్ట్ కూడా మన దగ్గర 350 రూపీస్ ఉంటుంది. ఇది కూడా మనకి సీజనల్ ఏం కాదు, మీకు జామా మనకి ఎప్పటికీ వస్తూనే ఉంటాయి అనమాట. సో బాల్కనీస్ లో కానీ లేదా మనం 14-16 ఇంచెస్ పాట్ లో చాలా ఈజీగా పెంచేసుకోవచ్చు దీన్ని కూడా. సో 350 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి మ్యాంగో. సో మ్యాంగోస్ లో మనకి సార్ ఏంటంటే మీకు బోన్సాయ్ మ్యాంగోస్ కూడా ఉన్నాయి అనమాట. సో బోన్ దగ్గర కలకత్తా మ్యాంగోస్ కూడా ఉన్నాయి అనమాట. వీటి వల్ల మనకి మెయిన్ యూజ్ ఏంటంటే మొక్క అసలు హైట్ రాదు, మీకు ఫ్రూటింగ్ మాత్రం మనం మనకి ఆల్ సీజన్ అనమాట. సో 365 డేస్ మనకి ఫ్రూటింగ్ ఉంటుంది. జస్ట్ మనకి 1 feet ఉంటుంది అనమాట. అండ్ మనకి ఫ్రూటింగ్ కూడా చాలా బాగా వస్తాయి వీటికి. ఒక్కొక్క ఫ్రూట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 1 kg ½ kg వరకు ఫ్రూట్ ఉంటుంది దీనికి. సో కలకత్తా మ్యాంగో అనమాట. సో దీని కాస్ట్ కూడా మన దగ్గర 450 రూపీస్ ఉంటుంది అనమాట. కంప్లీట్ గా మనకి ఇది బోన్సాయ్ వెరైటీ. సో జస్ట్ మన చిన్న పాట్ కూడా చాలా బాగా పెంచుకోవచ్చు అనమాట. సో పునాస ఏంటంటే మనకి ఆల్మోస్ట్ 365 డేస్ మనకి ఫ్రూటింగ్ ఉంటుంది. సో పునాస మనం కూడా చాలా ఈజీగా మనం టబ్స్ లో పెంచుకోవచ్చు అనమాట. సో పునాస ప్లాంట్ కూడా మన దగ్గర ఆఫర్ లో ఉంది మీకు. సో బేసిక్ గా మనం అమ్మే ప్రైస్ ఏంటంటే మీకు 350 రూపీస్ ఉంటుంది కదా, బట్ మీకు మ్యాంగో కూడా వచ్చేసి సారి జస్ట్ ఫర్ 250 రూపీస్ కే ఉంటుంది అనమాట పునాస మ్యాంగో వచ్చేసి. అండ్ ఇంకొక ప్లాంట్ మీకు చాలా స్పెషల్ ప్లాంట్ చూపిస్తాను రండి. సో ఇది వచ్చేసి మనకి స్టార్ ఫ్రూట్ సైజ్ చూడండి ఒకసారి ఎంత లావుగా ఉందో. ఆల్మోస్ట్ మనకు వచ్చేసి మోర్ దెన్ 200 grams కంటే కూడా ఎక్కువ ఉన్నాయి. అండ్ మీకు ఒక్కొక్క చెట్టుకి 10 ఫ్రూట్స్ కూడా ఉన్నాయి చాలా వరకు అయితే. ఇవన్నీ చూడండి ఇలా గుత్తులుగా ఉన్నాయి అనమాట స్టార్ ఫ్రూట్ ప్లాంట్ వచ్చేసి. ఇది కూడా మనకి దీనికైతే ఏకంగా ఒకటేసారి మీకు 6-7 ఫ్రూట్స్ ఉన్నాయి వీటికి స్టార్ ఫ్రూట్ వచ్చేసి. సో దీని కాస్ట్ కూడా మన దగ్గర వచ్చేసి మీకు 350 రూపీస్ ఉంటుంది స్టార్ ఫ్రూట్ కూడా. సో ఇవన్నీ కూడా మనం చాలా ఈజీగా బాల్కనీస్ లో మనం చాలా ఈజీగా పెంచేసుకోవచ్చు అనమాట స్టార్ ఫ్రూట్ కూడా. సో నాకైతే చాలా బాగా నచ్చింది స్టార్ ఫ్రూట్ సార్ మనకి ఫస్ట్ టైం లో రావడం అనమాట. సో జస్ట్ మనకి 6 inches పాట్ లో మనం. అండ్ ఇంకోటి మీకు పాటింగ్ మిక్స్ కూడా చెప్తాను. చాలా వరకు అయితే మీకు సాయిల్ అనేది ఫ్రూట్ ప్లాంట్ కి చాలా ఎక్కువ ఉండాలన్నమాట. జస్ట్ మనం కోకోపీట్ ఒక 40% వేసుకొని మిక్స్ చేసుకుంటే ఇంకా మీకు ఫ్రూట్ కూడా చాలా బాగా గ్రో అవుతాయి. అండ్ దట్టు మనకి న్యూట్రిషన్ కంపల్సరీగా ఇవ్వాలన్నమాట. సో స్టార్ ఫ్రూట్ ప్లాంట్ ఇది. సో 350 రూపీస్ కాస్ట్ ఉంటుంది. ఇది కూడా మనం బాల్కనీస్ చాలా బాగా పెంచేసుకోవచ్చు అనమాట. 5 feet వరకు కూడా గ్రో అయినాయి డాలియాస్ లో కూడా. సో దీంట్లో కూడా చాలా మన దగ్గర వచ్చేసి 3 to 4 కలర్స్ ఆఫ్ డాలియా ప్లాంట్స్ ఉన్నాయి. ఇది కూడా మనకి సీజనల్ ప్లాంట్స్ అనమాట. సో చాలా ఈజీగా మనం గ్రో చేసుకోవచ్చు. ఫ్లవర్ సైజ్ కూడా మనకి చాలా పెద్దగా ఇలా ఉంటుంది కదా. సో చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది మనకి డాలియా అంటారు. అండ్ దీని కాస్ట్ కూడా మన దగ్గర 150 రూపీస్ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మనకి నందివర్ధనం ప్లాంట్స్. సో నందివర్ధనం ప్లాంట్ వచ్చేసి మీకు చిన్నగానే ఉంటాయి ఎక్కడైనా కూడా బయట మనకి. బట్ ఈసారి అలా కాకుండా మనకి మొక్క కూడా ఆల్రెడీ పెరిగిన మొక్క అనమాట ఇలాగా. సో పెద్ద సైజ్ ఆఫ్ ప్లాంట్ కాబట్టి మనం ఫ్లవరింగ్ అనేది చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది. ఈవెన్ దో మనకి ఈజీగా సబ్స్టైన్ అవుతుంది అనమాట. ప్లాంట్ ఎలాగో మనకి గ్రో అయిన ప్లాంటే కాబట్టి సో తొందరగా పోదు, మనకి చాలా లాంగ్ టైం వరకు కూడా ఈ ప్లాంట్ గ్రో అవుతుంది అనమాట. సో నందివర్ధనం అంటారు. అండ్ దీని కాస్ట్ కూడా మన దగ్గర వచ్చేసి మీకు 120 రూపీస్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొక మీకు చాలా రేర్ ప్లాంట్ ఏంటంటే మీకు పనసపండు. సో పనసపండు ప్లాంట్ ని ఇంత చిన్న చెట్టుకే మీకు కాయలు కూడా వచ్చేసాయి అనమాట. ఇది కూడా మనకి డ్రాప్ వెరైటీయే. సో ఆల్రెడీ మీకు దీనికి వచ్చేసి 2 ఫ్రూట్స్ మనకి రెడీగా ఉన్నాయి అనమాట. సో పనసపండు అండ్ దీని కాస్ట్ కూడా మన దగ్గర 350 రూపీస్ ఉంటుంది. ఇంకొక స్పెషల్ ప్లాంట్ ఏంటంటే మీకు వైట్ వాటర్ యాపిల్. సో వాటర్ యాపిల్ మనం బేసిక్ గా మనం పింక్ కలర్ వాటర్ యాపిల్స్ చూసుంటారు మీరు. సో ఇంకోటి ఏంటంటే మనకి ప్యూర్ వైట్ అనమాట. సో దీంట్లో మనకి 100% మనకి ప్యూర్ వైట్ వస్తుంది. అండ్ దట్టు మనకి పూత కూడా రెడీ స్టేజ్ లో ఉందన్నమాట. మనకి వీటి నుంచి మనకి ఫ్రూటింగ్ కూడా చాలా ఈజీగా మనకి స్టార్ట్ అయిపోతాయి. సో వాటర్ యాపిల్ మనకి పింక్ కలర్ ఎక్కడైనా చూస్తుంటారు కదా. సో మన దగ్గర సరే కొత్త వెరైటీ అనమాట ఇది. సో ప్యూర్ వైట్ మనకి వాటర్ యాపిల్ ఉంటుంది. సో దీని కాస్ట్ కూడా మన దగ్గర 350 రూపీస్ ఉంటుంది అనమాట మీకు. అండ్ ఇంకోటి మన దగ్గర ఇలా మనకి దవనం ప్లాంట్ అనమాట. సో దవనం మనం ఎక్కువ పూలలో వాటిలో అల్లడం కానీ మనం అలా యూస్ చేస్తూ ఉంటాం కదా. సో దవనం ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అండ్ దీని కాస్ట్ వచ్చి మన దగ్గర 60 రూపీస్ ఉంటుంది. ఇంకోటి మీకు మర్వం ప్లాంట్ అనమాట. సో మర్వం ప్లాంట్ పెంచుకోవడం కూడా చాలా ఈజీ మనకి. సో ఇది కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. సో జస్ట్ 60 రూపీస్ కాస్ట్ అనమాట. ఇంకొకటి మీకు వచ్చేసి చిల్లీ ప్లాంట్స్. సో ఇది వచ్చేసి మనకి 2 type ఆఫ్ చిల్లీ ప్లాంట్స్ ఉన్నాయి మీకు. ఇంకోటి మనం బజ్జీలకి వాటికి యూస్ చేసే చిల్లీ కూడా ఉంది. అండ్ దట్ మనం రెగ్యులర్ గా యూస్ చేసే కర్రీస్లలో వాటిలలో ఆ చిల్లీ కూడా ఉందన్నమాట. చూసారు కదా ఎంత చిన్న చెట్టుగా ఇలా మనకి ఫ్రూట్స్ తోటి ఉన్నాయి. ఇవే కాకుండా ఇలా పెద్దగా ఉందో కూడా ఇది మనకి బజ్జీలు వాటికి యూస్ చేసుకోవచ్చు అనమాట. సో దీని కాస్ట్ కూడా మన దగ్గర 90 రూపీస్ ఉంటుంది అనమాట. అండ్ దట్ మన దగ్గర బ్రహ్మకమలం ప్లాంట్స్ కూడా ఉన్నాయి మీకు. సో బ్రహ్మకమలం అయితే మీకు విత్ పాట్ వస్తుంది, అలాగా 250 రూపీస్ కాస్ట్ ఉంటుంది కలెక్షన్స్ అనమాట. సో ఎవ్రీ డే బై డే మనకి స్టాక్ చేంజ్ అవుతూనే ఉంటుంది. అండ్ దట్ మీకు వచ్చేసి మన షాప్ రోడ్ నెంబర్ 1 లో ఉంటుంది, KPHB కాలనీ అనమాట. మీకు ఒకవేళ లొకేషన్ కావాలంటే నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి హాయ్ అని. మీకు నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి మీకు వాట్సాప్ లో పింగ్ చేశారంటే మీకు ఈవెన్ మన క్యాటలాగ్ కూడా వస్తుంది. క్యాటలాగ్ అంటే మీకు ఇప్పుడు మీకు చూపించిన ప్రతి ప్లాన్ కూడా మనకి క్యాటలాగ్ అవైలబుల్ ఉంటుంది అనమాట. విత్ ప్రైజెస్ తో మనకి క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది. సో దట్ ఏంటంటే మీరు చాలా ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చు అన్నమాట సెలెక్ట్ చేసేసుకొని. మనది ఏంటంటే మీకు లోకల్ డెలివరీస్ కూడా ఉన్నాయి. అండ్ దట్ మనది కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. అది ఉండేలా మీకు ఎక్కడైనా కూడా మనది కొరియర్ ఆప్షన్ ఉందన్నమాట. బట్ మీకు ఏంటంటే చార్జెస్ మాత్రం అప్లికేబుల్ అవుతాయి. మనది ఫ్రీ డెలివరీ అనేది అసలు ఉండదు అనమాట. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్